अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले मेदक के रामायण पेट में गुज़िश्ता 97 दिनों से रामायण पेट को रेवेन्यू डिवीज़न बनाने का मुतालिबा करते हुए अखिला पक्षा के ज़ेर एहतमाम एहतजाज जारी है। एहतजाजियों ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि जिस वक्त तक रामायण पेट को रेवेन्यू डिवीज़न नहीं बनाया जाता उस वक्त तक हमारा ये एहतजाज जारी रहेगा। उन्होंने सीएम केसीआर से मुतालिबा किया कि फिलफौर रामायण पेट को रेवेन्यू डिवीज़न के तौर पर ऐलान किया जाए। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम ख़बरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हो या फिर एडवर्टाइजिंग करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर रब्त करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात को पेश करें। సందర్భంగా నేటికి 97వ రోజు సందర్భంగా నిన్నటి రోజున గౌరవ ఎమ్మెల్సీ కె సుభాష్ రెడ్డి అన్నగారికి జేఏసీ అఖిల పక్ష నాయకుల పరంగా కలవడం జరిగింది। మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో 30 సంవత్సరాల క్రితం రామాయంపేట ఏ విధంగా అయితే అభివృద్ధి వైపు దూసుకువెళ్ళిందో ఆ విధంగా శూన్యం జరగడం జరిగింది ఇక్కడ। ఇదే విషయానికి గౌరవ ఎమ్మెల్సీ గారి దృష్టికి కూడా నిన్న చెప్పడం జరిగింది। అదేవిధంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ కూడా ఎమ్మెల్సీ గారు కూడా మద్దతు తెలిపి ముఖ్యమంత్రి గారి దృష్టికి అధికారంలో తీసుకెళ్తానని చెప్పడం జరిగింది। మౌలిక వసతులు కూడా ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది, దానికి కూడా గౌరవ ఎమ్మెల్సీ గారు అవి కూడా దాని విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని జేఏసీ నాయకులకు చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము। 97 రోజులకు వచ్చింది, మరి ఇంకా 3 రోజులు అయితే 100 రోజులకు వచ్చింది। మరి 100 రోజుల నుంచి మనము రీలే నిరాహార దీక్ష చేపడుతూనే ఉన్నాం, కానీ మన స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఎలాంటి స్పందన లేదు। మరి నిన్నటికి ఈ రోజుకి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాకు 3 కొత్త మండలాలు కావాలని చెప్పగానే కేసీఆర్ ఎంబటినే స్పందించి నేను ఏర్పాటు చేస్తాను మాట ఇవ్వడం జరిగింది। మరి ఇక్కడ పట్టణ్ చెరువుల మైపాల్ రెడ్డి అడిగితే ఆయన రెవెన్యూ డివిజన్ ఇస్తానని చెప్పి మరి అందరూ అడుగుతున్నారు, అందరికీ కూడా కేసీఆర్ ఇస్తానని చెప్తున్నాడు। మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు మరి పద్మాదేవేందర్ రెడ్డి గారు మరి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తలేదా? మరి రామాయంపేట ప్రజలు ఇప్పటికైనా మీరు ఆలోచించాలి। మరి 100 రోజులకు దగ్గరికి వస్తున్నది, కానీ స్థానిక ఎమ్మెల్యే నుంచి ఎలాంటి స్పందన లేదు। కాబట్టి రామాయంపేట పట్టణ ప్రజలైనా కానీ బీఆర్ఎస్ నాయకులైనా కానీ ఒకటే రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము, ఎలక్షన్స్ ముంగటున్నాయి, మనకి ఇప్పుడు ఇట్లా మనం చేయి దాటిపోయిందనుకో రెవెన్యూ డివిజన్ మనం ఎప్పటికీ కూడా కానలేము। కాబట్టి మా స్థానిక నాయకులకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మన రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేసి వేడుకుంటున్నాం। రామాయంపేట డివిజన్ గా వెంబటే రామాయంపేట డివిజన్ గా వెంబటే ప్రకటించాలి ప్రకటించాలి